Good morning, students. Today we are discussing about the cell, the basic unit of a life. We will discuss down. Okay, our earth is a beautiful in nature. Okay, our earth is a beautiful in nature. Okay, beautiful place. When in a different of the organisms. Okay, our earth is beautiful nature. Beautiful nature. Different organisms are present. Different organisms, different types of organisms are present. Different types of organisms are present. From minute masses to hug trees. From minute to hug trees. Minute masses. Masses means a small fungal structure. Okay, our earth is a beautiful in nature. In different types of the organisms are present. Okay, మన earth మీద వచ్చేటువంటి different types of the మన earth అనేటువంటిది different flowers, different plants and different twigs and different herbs and shrubs అంటే చిన్న పొదలు అలాగే చిన్న గుర్మాలు చిన్న పొదలు హెర్బ్స్ అండ్ షర్బ్స్ అంటే చిన్న పొదల దగ్గర నుంచి ట్రయల్స్ అంటే ఎగబ్రాకేటువంటి చెట్ల దగ్గర నుంచి ఇలా మనకి ప్రతిదీ కూడా అవర్ ఎర్త్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఇన్ నేచర్. మన నేచర్ అనేటువంటిది మనకి చాలా బ్యూటిఫుల్గా వండర్ఫుల్ ఇన్ నేచర్. ఒక మాటలో చెప్పాలంటే వండర్ఫుల్ ఇన్ నేచర్ అంటే మన నేచర్ వచ్చేసి మనకు రకరకాలైనటువంటి ప్లాంట్స్తో ఫ్లవర్స్తో ఫ్రూట్స్తో మన అట్మాస్ఫియర్ అనేటువంటి చాలా కళకళలాడుతుంది. Our earth is beautiful in nature. Different types of the organisms are present. Only one type or single, two types are not present. So many types of the varieties of organisms are present. Only there are the two types of the organisms గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓన్లీ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి అలాగే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసి ఓన్లీ సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది, దాన్ని మనం అమీబా అని చెప్పుకుంటాం. మల్టీ సెల్యులర్ వచ్చేటప్పుడు మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సెల్స్ ఆర్ ప్రజెంట్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్పుకుంటాం. అంటే ప్రతిదీ కూడా ఈవెన్ ఈ వండర్ఫుల్ ఇన్ నేచర్లో వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా మనకి ఒక అంత బ్యూటిఫుల్ అయినటువంటి థింగ్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం అనేది జరుగుతుంది. అంటే అవర్ ఎర్త్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఇన్ నేచర్ ఇన్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్. ఎవ్రీ ఆర్గానిజం ఈజ్ మేడప్ ఆఫ్ ఏ డిఫరెంట్ టైప్స్ సెల్స్. ఓకే, ప్రతి ఆర్గానిజం కూడా వచ్చేటప్పటికి డిఫరెంట్ సెల్స్తో మనకు తయారు చేయడం ఉంటాం అనేది జరుగుతుంది. ఓకే, ఫ్రమ్ మైన్యూట్ మాసెస్ అంటే చిన్నగా ఉంటుంది, వెరీ స్మాల్గా ఉన్నటువంటి మాసెస్ దగ్గర హగ్ ట్రీస్ మీన్స్ యూకలిప్టస్. ఓకే, యూకలిప్టస్ ప్లాంట్ ఎలా ఉంటుంది, చాలా హైట్గా ఉంటుంది. ఓకే, యూకలిప్టస్ అవ్వచ్చు, లేకపోతే పామ్ ట్రీస్ అవ్వచ్చు, లేదా కోకోనట్ ట్రీస్ అవ్వచ్చు, లేకపోతే బనియన్ ట్రీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ ప్లాంట్, ఏ ప్లాంట్ అయినప్పటికీ దాన్ని హగ్ ట్రీస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. అంటే బిగ్గా ఉన్నటువంటి ప్లాంట్స్ నీమ్ ట్రీ అవ్వచ్చు, ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ టు ఫ్రమ్ మైన్యూట్ మాసెస్ టు ద హగ్ ట్రీస్. అంటే చిన్న వృక్షాల దగ్గర నుంచి చిన్నట్టుగా ఉన్నటువంటి ఆ స్మాల్గా ఉన్నటువంటి మాసెస్ దగ్గర నుంచి ఎవ్రీ బిగ్ ప్లాంట్ వరకు, అంటే ఫ్రమ్ మైన్యూట్ మాసెస్ టు హగ్ ట్రీస్ అంటే అంత బాగా వాటర్ అనేది సప్లై చేస్తున్నటువంటి బిగ్ ప్లాంట్స్ వరకు. అండ్ ఫ్రమ్ మైన్యూట్ మాసెస్ టు హగ్ కానిఫ్ అండ్ ఇన్విజిబుల్ బ్యాక్టీరియా టు హగ్ బ్లూ వేల్స్. ఇన్విజిబుల్ బ్యాక్టీరియా టు బ్లూ వేల్స్. Invisible bacteria to hug means the big. Okay, invisible bacteria to hug blue whale అంటే పెద్దగా ఉన్నటువంటి బ్లూ వేల్ వరకు ఇవన్నీ కూడా మన నేచర్లో ఉన్నటువంటివి. నెక్స్ట్, వాట్ ఈజ్ ద సెల్ అనగానే మనకి వాట్ ఈజ్ ఎ సెల్ అనగానే
ద సెల్ ఈజ్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ ఎ లైఫ్ అని మనం బిఫోర్ క్లాస్లో కొన్ని క్లాసెస్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద సెల్ అంటే సెల్ ఈజ్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ ఎ లైఫ్. బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ సెల్. బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ సెల్. ఓకే, సెల్ అనగానే మనం ఏం చెప్పుకోవచ్చండి? బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ లైఫ్. ఓకే, బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ లైఫ్ కింద మనం చెప్పుకుంటాం. వాట్ ఈస్ ఎ సెల్ అనగానే ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ లైఫ్. నెక్స్ట్ మనం వచ్చేప్పటికి ద యాంటోనీ వాన్ లివెన్హుక్. యాంటోనీ వాన్ Leeuwenhoek in 1674 was the first human to see Anthony van Leeuwenhoek in 1674, the first human to see living bodies like bacteria, protozoa, bacteria, protozoa and yeast, red blood cells and the steaming of drop of a water. Red blood cells, steaming of drop of water. Okay, Seema, the cell is a basic unit of a life. Cell ni మనం ఎలా చెప్పుకోవచ్చండి? సెల్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ లైఫ్ కింద డిస్కస్ చేస్తాము. ఓకే, యాంటోనీ వాన్ లివెన్హుక్ కింద 1674. అయితే మనకి యాంటోనీ వాన్ లివెన్హుక్ అనే సైంటిస్ట్ మనకి 1674లో ఫస్ట్ హ్యూమన్ టు సీ లివింగ్ బాడీస్, అంటే హ్యూమన్లో వచ్చేటి కొన్ని లివింగ్ బాడీస్ ఉంటాయి అని ఐడెంటిఫై చేసిన సైంటిస్ట్ ఎవరమ్మా అంటే యాంటోనీ వాన్ లివెన్హుక్. ఓకే, యాంటోనీ వాన్ లివెన్హుక్ ఇతను మనకి ఫస్ట్ హ్యూమన్లో వచ్చేటికి లివింగ్ బాడీస్ అనేవి ఉన్నవి. అవి ఏ రూపంలో ఉన్నాయి? లైక్ బ్యాక్టీరియా కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, ఈస్ట్ కావచ్చు, రెడ్ బ్లడ్ సెల్స్, టీమింగ్ ఆఫ్ ఏ డ్రాప్ ఆఫ్ ఏ వాటర్లో కూడా రెడ్ బ్లడ్ సెల్స్ అతను ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అంటే బ్యాక్టీరియా, ప్రోటోజోవా అండ్ ఈస్ట్లో ఇతను ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. అండ్ his lens several types of the magnifying glasses. He prepared several types of magnifying glasses and used his lens to study. Okay, he prepared the several types of magnifying glasses and used his lens to study, but living and non-living things living under a microscope. Living and non-living things under a microscope. Okay, cell. What is a cell? Cell is a basic unit of a life. He prepared the several types of magnifying glasses and used his lens to study living and non-living things under a microscope. అంటే he prepared the several types of magnifying glasses.
అంటే ఇప్పుడు ఏదైనా ఒక మైక్రోస్కోప్లో వచ్చేప్పుడు 10x అని 40x అని 80x అని ఇలా మనకి కొన్ని గ్లాసెస్ ఉంటాయి. వాటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఫస్ట్ చూడడానికి మైక్రోస్కోప్లో కొన్ని రకాలైన సెవరల్ టైప్స్ ఆఫ్ ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ని ఈ యాంటనీ వాన్ లీవెన్హుక్ ఐడెంటిఫికేషన్ చేశాడు. ఎందుకు అంటే ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ గురించి అతను అండర్ ద మైక్రోస్కోప్ వాటిలో చూడడానికి ఇతను యాంటనీ వాన్ లీవెన్హుక్ అనే సైంటిస్ట్ మనకి ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ని అతను తయారు చేయడం అనేది సెవరల్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ని అతను ప్రిపేర్ చేయడానికి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఇతను మైక్రోస్కోప్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ద సెల్. డిస్కవరీ ఆఫ్ ద సెల్. Discovery of the cell. Discovery of the cell. Discovery of the cell. It was in the year. It was in the year. It was in the year 1665. 1665. That Robert Hooke. That Robert Hooke. It was in the year 1665 that Robert Hooke, British scientist, Robert Hooke, a British scientist, British scientist. It was in the year 1665 that Robert Hooke, a British scientist, అయితే ఇతను 1665లో రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ మనకి ఒక ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ ఏ ఇయర్ అమ్మా అంటే 1665లో దట్ రాబర్ట్ హుక్ ఏ బ్రిటిష్ సైంటిస్ట్. అతను రాబర్ట్ హుక్ అనే అతను బ్రిటిష్ సైంటిస్ట్ అబ్జర్వ్ ఏ థిన్ స్లైసెస్ ఆఫ్ oak tree. Observe the thin slices of cork soft bark from oak tree. Okay, the observe thin slices of cork from a soft bark in the oak tree under a simple. Okay, he observed that the cork structure honeycomb consisting of many empty spaces and empty box-like structures. అయితే ఇతను ద డిస్కవరీ ఆఫ్ ద సెల్ ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1665. It was in the year 1665 that Robert Hooke, a British scientist, observed the thin slice of cork. అంటే కార్క్ మీన్స్ ఓక్ ప్లాంట్ యొక్క ట్రీని అతను అండర్ ద సింపుల్ మైక్రోస్కోప్ అతను ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఉచ్చేరమా అంటే 1665లో ఇతను ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఈ అబ్జర్వ్ ద కార్క్ ద స్ట్రక్చర్. ఈ కార్క్ అనేది అతను అబ్జర్వ్ చేస్తే కార్క్ అంటే ఇలా ఉంటుంది కదండి. ఈ కార్క్ని అతను అబ్జర్వ్ చేస్తే కనుక ఒక హనీ కూమ్ లాగా కనబడిందంట. ద కార్క్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ హనీ కూమ్. హనీ కూమ్ అంటే మీకు తెలుసు కదండి, తేనె చుట్టు ఎలా ఉంటుంది ఇలా నీళ్ళు ఇలా హనీ కూమ్ లాగా ఇతనికి ఈ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ లైక్ ఏ హనీ కూమ్. లాగా అతనికి కనిపించిందంట. We observed that the cork, the structure honeycomb consisting of many empty spaces of empty box-like structures. అంటే ఇక్కడ many empty spaces, empty ఇది ఒక empty place, ఇది empty, all empty spaces. అంటే the many empty space or many empty box-like structure అనేది అతను అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. He observed the cork is a structure honeycomb and consisting of many empty spaces or empty box-like structures are present. And he thought the cork was made up of a very small cavities. The cork-like structure are present. The cork have a small cavities. Many empty box-like structure. There is a small cavities are present. అంటే
ఒకటి వెరీ స్మాల్ క్యావిటీస్ అనేవి ఉండటం అనేది జరిగింది. ఇక్కడ స్మాల్ క్యావిటీస్ అనేవి జరిగింది. స్మాల్ క్యావిటీస్ అనేవి ఉండటం అనేది జరిగింది. వెరీ స్మాల్ క్యావిటీస్ ఆర్ present. Very small. Robert Hooke called these cavities as a these cavities is called as a cell. ఏమని చెప్పాడండి? ఈ క్యావిటీస్ ఏమని చెప్పాడు అంటే సెల్ అనే పేరుతో చెప్పడం అనేది జరిగింది. Robert Hooke called these cavities are called as a cell. The cell is Latin word. Cell is Latin word for a little room. What is a cell అంటే మనం ఏం చెప్పుకున్నాం? సెల్ ఇస్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ ఎ లైఫ్ అని చెప్పుకున్నాం. యాంటనీ వాన్ లివింగ్ హుక్ వచ్చేసి 1664లో మనకి ఈ 1665లో ఒక 1674 was the first woman to see under the microscope. Discovery of the lid was in the year 1665లో రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ మనకి బ్రిటిష్ సైంటిస్ట్ విత్ థిన్ స్లైస్ ఆఫ్ ద కార్క్లో మనకి ఒక ద డిఫరెంట్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డిఫరెంట్ స్పేస్ ఆర్ ప్రజెంట్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ హనీ కూమ్ అనేటువంటి పేరుతో డిస్కస్ చేయడం అనేది జరిగింది. హనీ కూమ్ ద లిటిల్ ప్లేస్ ఆర్ ప్రజెంట్ ఎవ్రీ చాంబర్ హ్యావ్ ఏ సమ్ స్మాల్ గ్యాప్స్ స్మాల్ spaces are present that is also called as the box like structures and honeycomb consisting of he observed that the cork was structure honeycomb consisting of many empty spaces. అంటే ఈ హనీకూమ్ యొక్క మొత్తం భాగం మొత్తం కూడా కొన్ని ఎంటీ స్పేసెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఆ ఎంటీ స్పేసెస్ని హనీకూమ్ హనీకూమ్ అనేటువంటి పేరుతో హనీ చాంబర్ స్పేస్ ద లిటిల్ చాంబర్స్ ఆఫ్ ప్రజెంట్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హనీకూమ్ అనే పేరుతో పిలవడం జరిగింది. ద రాబర్ట్ హుక్ కాల్డ్ యాజ్ ది స్మాల్ క్యావిటీస్ ఆఫ్ ప్రజెంట్. He observed that the cork of the structure honeycomb consisting of many empty spaces are empty box-like structures are present that is also called as a honeycomb. దాన్ని మనం కొన్ని box-like structures are present that is also called as a honeycomb or a box-like structure. Next, he thought the cork was made up of a very small cavities. ఈ కార్క్ అంతా కూడా చాలా cavities అనేవి ఉన్నాయంట. These cork was heavily in a very small క్యావిటీస్ చిన్న క్యావిటీస్ని కలిగి ఉండడం అనేది జరిగింది. ఇది కార్క్ అనుకోండి. ఈ కార్క్ యొక్క భాగం మొత్తం కూడా వెరీ స్మాల్ క్యావిటీస్ ఆర్ ప్రెజెంట్. ఓకే, ఈ థర్డ్ ద కార్క్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ వెరీ స్మాల్ క్యావిటీస్. రాబర్ట్ హుక్ కాల్డ్ దిస్ అంటే ఈ స్మాల్ క్యావిటీస్ని ఈ రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ ఎలా పిలిచాడండి అంటే రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ దీన్ని ఈ స్మాల్ క్యావిటీస్ని సెల్ అనేటువంటి పిలవడం అనేది జరిగింది. అంటే ఈ హనీకూమ్ యొక్క స్ట్రక్చర్ వరకు లిటిల్ స్పేస్ అలాగే లిటిల్ చాంబర్స్ ఆఫ్ ప్రజెంట్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ స్మాల్ క్యావిటీస్. ద కార్క్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ స్మాల్ క్యావిటీస్ చిన్న స్మాల్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి మనకి. వాటిని మనం క్యావిటీస్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. అయితే ఆ స్మాల్ క్యావిటీస్ని రాబర్ట్ హుక్ ఏమని పిలిచాడండి అంటే సెల్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. అంటే ఈ స్మాల్ క్యావిటీస్ని ఏమని పిలిచారు? సెల్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ సెల్ ఈజ్ లాటిన్ వర్డ్ వచ్చేటప్పటికి ద లిటిల్ రూమ్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. అంటే ద సెల్ ఈజ్ ఏ లిటిల్ రూమ్ అంటే మనకి ఒక సెల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో స్మాల్ క్యావిటీస్ అనేవి ఇలా ఉన్నాయి అనుకోండి. ఎవ్రీ ప్లేస్ హ్యావ్ ఏ వన్ గ్యాప్ అంటే స్పేస్ సెల్స్ ఖాళీ ఉన్నాయి, గ్యాప్ ఉన్నాయి. అంటే దీన్ని ఏమని పిలిచారు అంటే లిటిల్ రూమ్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. సెల్ ఇస్ లాటిన్ వర్డ్ ఇస్ ఏ లిటిల్ రూమ్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. ఓకేనా? దిస్ ఇస్ ద టుడే టాపిక్. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ వన్. ఓకే, టుడే వీఆర్ రీడింగ్ ఫర్ ద లెసన్. రీడ్ చేయండి. రీడ్ అండ్ రైట్ టుడే టాపిక్. టుడే సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. రాబర్ట్ హుక్ గురించి, యాంటనీ వాన్ లివింగ్ హుక్ సైంటిస్ట్ గురించి. రీడ్ అండ్ రైట్
read and write the reading lesson. Read lesson. లెసన్ రీడ్ చేయండి. టుడే చెప్పినటువంటి టాపిక్లో మీరు లెసన్ రీడింగ్ చేయండి. లెసన్ రీడింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఓకే, రీడ్ అండ్ రైట్ ద రీడ్ లెసన్. లెసన్ రీడ్ చేయండి, అలాగే వాట్సాప్ చేయండి. లెసన్ రీడ్ చేసి వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ రాబర్ట్ హుక్ గురించి, ఆంటోనీ వాన్ లీవెన్ హుక్ గురించి, సెలీజ్ రాబర్ట్ హుక్ కాల్డ్ స్మాల్ క్యాపిటల్ సైజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సెల్ అని, అలాగే ద సెల్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్ ఫర్ లిటిల్ రూమ్ అని మనం డిస్కస్ చేశాం కదా. దీని గురించి రీడ్ చేసి వాట్సాప్, ఓకేనా? రీడ్ అండ్ రైట్ ద రీడింగ్ లెసన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్. ఓకే, థ్యాంక్ యూ.